తాను చేస్తావా చిల్లు తాను చేస్తావా చిక్కబొండ కూర్చో కూర్చో ఇది ఇవ్వద్దు కూర్చో అమ్మమ్మ చిక్క తల్లి కూర్చో 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 లాల చేస్తాడరా చిక్క తల్లి నా బంగారు కొండ తానం చేస్తాడ చల్లున్నాయా చబ్బు పెట్టన్నా నీకు చబ్బు పెట్టన్నా అబ్బా తెల్లగా అయిందిరా బంగారు తల్లి తెల్లగా అయింది కళ్ళు ముచ్చుకో వెరీ గుడ్ గర్ల్ పొద్దుగా లేతివి అన్ని పనులు చేసుకుంటువి మళ్ళా పిల్లకు స్నానం పోతివి మళ్ళా కుక్కోలే మళ్ళా పనిపోతావే జాను ఏం చేయమంటావు వస్తామా మరి అట్లా అని చెప్పేసి ఇంటి విన్న వదిలేసుకొని పోతే నా బిడ్డను చూసుకోవాలి ఎట్లా అంటావు బిడ్డ నేను చూసుకోనా నువ్వేం చూసుకుంటావు వస్తామా నీకే సాధన అయితే లేదు నా బిడ్డ వేసే అంగడికి ఆయనతో పుస్తకం ఎక్కడన్నా జారి పడ్డావు అనుకో నాకున్నది నువ్వు మావయ్యనే ఆయనతో మీరు కూడా కుక్కిలా పడితే నాకంటూ దిక్కు ఎవరుండరు అత్తమ్మా అనవసరంగా నా కొడుకు అంట పెట్టి నీ జీవితం నాశనం చేస్తేవి గానీ జాను నేను సాట్ల పడ్డనాడు ఆ దేవుడు నా రాత అట్లా రాసిండత్తమ్మా దానికి మీరేం చేస్తారు అయినా నీ కొడుకు ఉన్నప్పుడు నేనేం సుఖపడలే ఇప్పుడు ఆయన నన్ను నుంచి పోయినా కూడా నేను సుఖపడతలేను నేను బతికున్నది నా బిడ్డ కోసం మాత్రమే దాన్ని చూసుకొని మాత్రమే నేను బతుకుతున్నా దిక్కు వాళ్ళ గాడి కొడుకు నిన్ను చేసుకుని కట్ట పెట్టబడితే గోడకేసిన సున్నం లంజకెట్టిన పైసా దాని మోదలో పడి నిన్ను కట్ట పెట్టబట్టే పరాయది ఎప్పుడు పనికిరాదత్తమ్మా చేసుకున్నదే శాశ్వతం అంటారు మనమే కాదు ఆ బ్రహ్మదేవుడు మూడేసేది కూడా చేసుకున్న భార్య తప్ప మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అని చెప్పేసి ఆయనే మనకు ఒక ముడి పెడతాడు నా కోసం రాకపోయినా నా బిడ్డ కోసం అన్నారు ఆడ ఏదో ఒక రోజు ఆడ అన్ని తప్పులు చేసినా గానీ నువ్వెంత ఓపిక కొద్ది ఉంటున్నావే ఎన్ని రోజులు తిరుగుతాడో తిరగనత్తమ్మా ఎన్ని రోజులు దాని మోజులుంటాడు తల తాకుతేనే బొడసత్తది అంటారు అట్లనే ఆ జాడిచ్చి తన్నిన రోజు అచ్చి ఇక్కడ ఉంటాడు ఆ రోజు ఏదో ఒక రోజు రాదా ఏమనే బిడ్డ మగ దిక్కులేని బతుకైంది ఇంకా జట్టగాటి కోసం అత్తడా అని చూస్తున్నావా ఆయన అత్తడనే ఆశ లేకపోయినా చూసుకుంటాడనే ధైర్యం లేకపోయినా ఒక ఆడదాని మెడలో ఒక మొగుడు తాళి కట్టినాక వాడు లంగైన దొంగైనా ఎలాంటోడైనా సరే అత్తమ్మ ఒక ఆడదానికి ఒక తోడనేది ఉండాలి అంటారు నా భర్త రాకపోయినా మంచిదే కానీ నా పిల్లల కోసం నేను ఒంటరిగానైనా బతుకుతా గాని ఏ లంగ పనులు మాత్రం చెయ్య ఒక ఆడదానికి ఒంటరిగుంటే ఎన్ని నిందలెత్తారు తెలుసా సమాజం మొగోడు 10 మందితో తిరిగినా వాడు మొగోడు అంటారు కానీ ఆడదానికి ఏ తోడు లేకపోతే ఇది ఎన్ని తప్పులు చేస్తుందో ఎంత మందితో తిరుగుతుందో అని లేనిపోని నిందలేసి దాన్ని ఎటు కాకుండా ఒక ఆడదాని జీవితంతో ఒక ఆట బొమ్మలు ఆడుకుంటారు ఏదేమైనా మంచిదే నా భర్త ఎన్ని తప్పులు చేసినా మంచిదే అత్తమ్మ నా భర్త కోసమే బతుకుంటా నా పిల్లల కోసమే బతుకుంటా అంతేగాని ఎలాంటి తప్పు మాత్రం నేను చెయ్య నువ్వు దేవతవే జాను నా కొడుకు లేకున్నా గాని నా కొడుకు తీరున్నావు అత్తమ్మ నీ కొడుకుని పెళ్లి చేసుకోవడం గొప్పతనం కాదు ఇప్పుడు నీ ప్లేస్ లా నా కన్న వాళ్ళు ఉంటే నేను చూసుకోపోదునా మీరు కూడా నా కన్న తల్లిదండ్రులే నాకు వాళ్ళు ఒకటి కాదు మీరు ఒకటి కాదు నీ కొడుకు అతని జీవితాంతం ఉండి నన్ను సంతోషంగా చూసుకుంటాడు అని అనుకున్నా తన బాధలో నేను సగ భాగం కావాలి అని అనుకున్నా మనం 3 ముళ్ళేసి 7 అడుగులు నడిచేటప్పుడు అంటారు కదా భర్తలో భార్య సగం అని ఇప్పుడు నా భర్త నాతో లేకపోయినా నా సగ పాలు మీరే అత్తమ్మ సొంతలు ఒక కోడలు ఉండాలి ఇంటి ముంగట తులసమ్మ చెట్టు పచ్చగా ఎట్లుంటుందో నా ఇల్లు అట్లా పచ్చగా ఉంది ఆడిది లేని ఇల్లు బూడిది అన్నట్టు ఇప్పుడు నీ కొడుకు అట్లా వేసిపోయాను అని చెప్పేసి నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టి పోతే మీరెంత కలకలా అంటారు అత్తమ్మ మీరు ఎక్కడ కానోళ్ళు అయిపోతారు నీ కొడుకు లేకపోతే ఎప్పటికి నేను ఉంటాత్తమ్మా మీతోటి ఇగో పన్నది నేను పనికోవాలి ఇవరకే లేట్ అవుతాంది అనేసి లేస్తుందేమో చూడండి వచ్చాక ఇక్కడ వండబెట్టి బిడ్డ కొద్దిగా మెల్లగా పోయిరా నేను చూసుకుంటా పో నీ బిడ్డకి ఏ బాధ లేదు ఎత్తపో నేను పోయేస్తా రెండింట్లలో తోమి సరే జాను ఇంకా రాకపోయే ఇలా గింత పొద్దెక్కింది ఇంకా అత్తలేదు మరి అయ్యే లేట్ అయింది ఏమనుకుంటే ఇలా తక్క బాగా లేట్ అయింది జాను ఏమైంది గింత లేట్ అయింది లతక్క నా బిడ్డకి తానం పోపించి రెడీ చేపించి పండబెట్టేసరికి కొద్దిగా లేట్ అయింది అక్క ఇంట్లో అయ్యేలా పని తీరేసరికి బాగా పొద్దెక్కింది గందుకే ఇలా లేట్ అయింది అక్క ఆనే జాను ఎన్ని రోజులు ఇట్లా ఉంటారుగా ఇండ్లలో పని చేసుకుంటా బతికే ఏం చేయమంటావు లతక్క ఆ దేవుడు నాకు ఈ కట్టం పెట్టిండు నా బిడ్డను ఒక ఇంటి దాన్ని వేసి నా అత్తమ్మ ఉన్న రోజులు ఉండి వాళ్ళు వేని రోజు నేను కూడా పోతా అక్క పిసపోరి తాగోతాను కట్ట పెట్టిరి నీ అయ్యవ్వ లేని కట్టం పెట్టిరి ఇప్పుడు బిడ్డను చదువుకొని ఎన్ని రోజులు బతికితే నువ్వు అట్లా ఇండ్లలో పని చేసుకుంటా
మగ దిక్కులేంది ఎట్లా బతుకుతావు నువ్వు జాను? ఒక దిక్కుండానే తాగుబోతుడు అంటున్నావు లతక్క. నిజమే నువ్వు చెప్పింది. నా మొగడు తాగొచ్చి కొట్టినా కూడా నేను భరించిన, నన్ను తిట్టినా భరించిన, మాటలన్నా భరించిన, నా అయ్యవని తిట్టినా భరించిన, నా అయ్యవకు దూరం చేసినా కూడా ఇక్కడ బానిస లెక్క బతుకుతున్నా. అయినా కూడా నేనుండగా ఇంకొకదాన్ని మోసలో పడి తిరుగుతుండు. ఏం చేయమంటావు లతక్క? రేపు నా బిడ్డ పెద్ద పెరినాక అమ్మ నానేడు అని చెప్తే ఇంకొకదాంతో తిరుగుతుండని చెప్పానా? నా బిడ్డ తట్టుకుంటదా? నేను మా అమ్ముండగా ఇంకొకదాంతో పెద్ద పెరిగినాక వాళ్ళకి ఎట్లుంటది లతక్క చెప్పు? అందుకనే దానికి నానలేని లోటు రావద్దని చెప్పేసి నేను ఇంత కష్టపడుతున్నా. అసంటోడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. పెళ్ళైనాక ఆడదానికి భర్త తోడు లేకపోతే నరం లేని నాలుగే నాలుగు తిర్ర మాట్లాడతారు. లోకులు కాకులు లతక్క. ఎన్ని అనుకుంటారో అనుకొని నా భర్త నా దగ్గరికి ఏదో ఒక రోజు రాకపోతాడా వాని తప్పు తెలుసుకొని ఆ రోజు కోసం నేను చూసుకుంటుంటా గానీ ఎంతమంది ఎన్ని నిందలేసి ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే నేను ఒక సింగిల్ పేరెంట్ ఉంటా తప్ప నేను మాత్రం ఏం తప్పు చేయాలి లతక్క. బోన్లేడేసినావు తోట కోరి ఇంత నిజాయితీగా ఉండి ఇంత కష్టపడుతుంది. ఇటువంటి దేశం మీద ఇటువంటి వాళ్ళు 100 మందిలో 10 మంది ఉన్నా చాలు. జాను ఏమైనా తినచ్చినావా మరి? తినుడు ఎక్కడిదక్క? పని తీరంగానే చిట్టికి తానం పోసి పండబెట్టి డైరెక్ట్ ఇటే వచ్చినక్క. ఇవరికి పొద్దెక్కి మళ్ళీ మీరు ఏమనుకుంటారు? జాను ఏం తినలేదంటావు మరి? కళ్ళు లోపలికేనే నిన్నెల పని చేసి వచ్చినావు. మాకు ఊకొని వచ్చి ఊకొని అన్నది ఇంద్రా ఊకొని తిన్నాక పని చేద్దురా, నువ్వు వెనక సిరి చేద్దు పని. కానీ 2 ఇండ్లలో వేసి వచ్చినక్క. ఇక మీద అయిపోతే డైరెక్ట్ ఇంటుకోవాలి. మళ్ళా చిట్టిని వండబెట్టి వచ్చిన లేచిందనుకో అత్తమ్మ కాగది ఏడుతుంది. ఇది అయినాక తింటది అక్క. మళ్ళీ ఫస్ట్ అయితే తిందిరా జాను, వెనక సిరాయి పని చేసుకుంటా తిన్నాక పని చేయాలి. మళ్ళీ నెరవాడుతావు బిడ్డదా. ఇక అక్క అద్దు సిరిశక్కోళ్ళ ఇంటికాడ సాయ తాగిన. జాను సాయ ఎంతసేపు ఉంటుంది? సాయ గింత అంత గిన్నె నీళ్ళేనా సాయ అరుగుద్ది జల్లే ఇక తూకొని అయితే తిందిరా. నువ్వు నిన్ను చూస్తే గోస అనిపిస్తుంది జాను. రోజు మా ఇంటికి వస్తే రోజు గోస అనిపిస్తాను నేను చూస్తే. అక్క తింటా, ఇవి అయిపోయినాక తిన్నాకనే పోతుంది. సరే మెల్లగా జాను, అన్న పైసలు అవసరం ఉంటే చెప్పు నేను ఇస్తా. సరే అక్క. మానపడ. సరే అక్క పొద్దుగా వస్తాం.